దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వివిధ అంతర్జాతీయ కంపెనీల అధిపతులు ప్రతినిధులతో సమావేశమైన ఆయన 4వ రోజు అదే ఉత్సాహంతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రానికి ఉన్న అనుకూలతలను వారి ఎదుట ఆవిష్కరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ అంశాల్లో సాంకేతిక సాయం చేసేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. సమస్యలున్నా సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో తీరిక లేకుండా ఉన్న ఆయన వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ప్రభుత్వ పరిపాలనలో సాంకేతిక సహాయాన్ని ఏ విధంగా తీసుకుంటున్నది సవివరంగా తెలియజేశారు. కోర్ డాష్ బోర్డు ద్వారా వివిధ పరిపాలనా విభాగాలతో అనుసంధానం అవుతున్న విధానాన్ని సాదోహరణంగా తెలియజేశారు. సమర్థ పాలనకు ఇంతకంటే మెరుగైన పరిష్కారాలను ఎవరైనా అందిస్తే స్వాగతిస్తానన్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులు తమ ఆలోచనలను సీఎం ఎదుట ఉంచారు. All my government, I am putting online. Agriculture, civil supplies, commercial taxes, excise, employment, finance, everything. Last year, Andhra Pradesh growth rate is 10.99%. This year I have shown you minus 28% rainfall. My growth rate is 12.23%. Agriculture growth rate minus 28% rainfall. Growth rate is 24.23%. I am planning now to 15% growth year on year. It is possible. I wanted to prove it. At the same time, technology, how to integrate, how to bring accountability, and how to use it for better productivity. This is where I am working. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు 4వ రోజు తొలి సమావేశం మోర్గాన్ స్టాన్లీ సంస్థ స్ట్రాటజీ హెడ్ మ్యాక్స్ న్యూకరిచిన్తో నిర్వహించారు. ఏపీలో వనరులు, అవకాశాల గురించి మ్యాక్స్కు వివరించిన సీఎం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో సాంకేతికత వినియోగంపై చర్చించారు. అనంతరం మెకెన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జొనాథన్ ఓజల్తో సీఎం సమావేశమయ్యారు. ఏపీలో చైనా పెట్టుబడులకు ఫెసిలిటేటర్గా ఉండేందుకు ఆయన ముందుకొచ్చారు. వచ్చే 3 మాసాలలో చైనాకు చెందిన 20 ప్రముఖ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించడానికి ఫెసిలిటేటర్గా ఉంటానని హామీ ఇచ్చారు. ఏపీ, అమరావతిలకు పెట్టుబడులు సమకూర్చే బాధ్యతను మెకన్సీలోని ఒక సమర్థమైన గ్రూపుకు అప్పగించాలని ఆయనకు చంద్రబాబు సూచించారు. కార్బన్, అల్యూమినియం, ఫైబర్ పరిశ్రమల్లో పట్టుండి భారత్లో అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్న టీజన్ లిమిటెడ్ అధ్యక్షుడు జున్ సుజుకీతో సీఎం భేటీ అయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కుమియుమి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రెసిడెంట్ యసుయో యమజకీతో సమావేశమయ్యారు. ఫండ్, టెక్నాలజీ, ప్రాజెక్టు మేనేజ్మెంట్ రంగాలలో కుమియుమి ఆసక్తి చూపింది. టెంపుల్ టౌన్ అభివృద్ధిలో అనుభవం ఉన్న ఈ కంపెనీ ఇప్పటికే వారణాసి నగరాభివృద్ధిలో భాగస్వామిగా ఉంది. ఆ క్రమంలోనే తిరుపతి అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు ఆసక్తి చూపింది. గృహ నిర్మాణం, ఉద్యోగ కల్పన, వ్యవసాయ రంగాలలో జపనీస్ కంపెనీలతో కలిసి ఒక కన్సార్టియంగా ముందుకొచ్చి 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడిని తీసుకురాగలమని కుమియుమి ప్రతిపాదించింది. స్పష్టమైన ప్రణాళికతో రావాలని సీఎం వారికి సూచించారు. ఇండియాలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జనరల్ అట్లాంటిక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ నాయక్ సీఎంతో జరిగిన భేటీలో వెల్లడించారు. 30 బిలియన్ డాలర్ల సామర్థ్యం గల జనరల్ అట్లాంటిక్ సంస్థ ఐటీ, హెల్త్ కేర్ వంటి ప్రధాన రంగాలలో పెట్టుబడులు పెడుతుంది. ఈ సందర్భంగా సీఎం వారికి రాష్ట్ర అనుకూలతలను వివరించారు.